ఏంటి ఇంకా బెల్ కొట్టట్లేదు? అత్తయ్య గారు వదిలేసారు. అమ్మో కనిపిస్తామేమోని. వచ్చింది చూసారా అత్తయ్య గారు? అదిగోండి. అదిగోవే, ఆ శ్వేత టాయిలెట్ కి వెళుతుంది. మీరు వెళ్ళి బయట బాత్రూమ్ తలుపు గడిపెట్టేయండి. ఈ లోపు నేను క్లాస్ రూమ్ లోకి వెళ్ళి దాని బ్యాగ్ లో ఉన్న నగలు కొట్టేస్తాను. ఏంది నీ లొల్లి? ఏం చెప్పబోతావురా? పోసిని పోసుకో చూసేసిందట్టవా? నాకేం తెలుసే? అరే ఈ పెద్దలేంది నన్ను ఫాలో చేస్తుండ్రు. నన్ను చూడంగానే పారిపోతున్నంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. చెప్తా. బాత్రూమ్ కా టీచర్? అవును. వెళ్ళండి. ఎస్, ఐడియా. చెప్తా వీళ్ళ పని. ఏది ఇది? బాత్రూంలోకి వెళ్ళిందక్క. పద. అమ్మో ఇన్ని బ్యాగులే. అయ్యో ఇలా వెతకలరా దేవుడా. మన ప్లాన్ వర్కౌట్ అయిందే. ఇక నగలన్నీ మనవే. ఆ శ్వేత ఇంత ఈజీగా దొరుకుతుందని అస్సలు అనుకోలేదక్క. మరి లతంటే ఏమనుకున్నావే? శ్వేత కాదు, దాని తాత అయినా సరే బురిడి కొట్టించేయగలదు. హలో పెద్దలు, ఎవరు? అలా ఎవరు క్యాచ్ పట్టలేకపోతే విసిరిన వారికి డబ్బులు వెళ్ళిపోతుంది. రెడీనా? నేను రెడీ. ఇగో నా 10. నా 10 నీ 10. అదిగో క్యాచ్. 20 పెట్టు. 20, 40. అబ్బా, ఇదిగో నేను 40 పెడుతున్నాను. క్యాచ్ పట్టుకో. 1480 మొత్తం కలిపి 2960. ఎట్లయినా కొట్టేయాలి. వెయ్యవే కోతిమూతి. అదే వెయ్యవే. చెప్పాను కదా నానమ్మ గారండి. అవునమ్మా. చాలా తెలివైంది దానివే. ఇదిగో శ్వేత,
ఈ బుక్ మందే ఇచ్చేయకు. ఆ గది లెక్క గీ పైసలన్నీ నాయే ముసలి. నీవే. వస్తా. బాయ్ ముసలి. బాయ్ బాయ్. మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. నానమ్మ గారండి ఏం ప్లాన్ అండి? ఇంటి ప్లాన్ అమ్మా. రా 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 ఇంటికి పోదాం పద. అమ్మ నగలు అక్కడ పెట్టండి. అత్తయ్య గారు మొత్తానికి సాధించావు అత్తయ్య గారు. ఆ శ్వేతని పూలు చేసి మన నగరాలను తెచ్చేసుకున్నాం. చూసారా మరి ఈ అనసూయ అంటే ఏమనుకున్నారే? మనం ఎంట్రీ ఇస్తే ఈ కంట్రీ అంతా కదిలిపోవాలంతే. మరి ఆ పిల్లకాకి శ్వేత అంతే. నిజమే నిజమే. మరి ఈ నగల్లో మా వాటా మాకిస్తే వాటా అన్నా? వాటా లేదు చాటా లేదు. కష్టం నాది, మీకెందుకు ఇవ్వాలి? అదేంటి అత్తయ్య గారు బాక్స్ రాగానే వాటా ఇస్తా అన్నారుగా? ఓ బాక్సా? ఆ బాక్స్ లో కావాలంటే ఇప్పుడైనా ఇస్తానే. చెరు ముక్క తీసుకోండి. ఇది అన్యాయం అత్తయ్య గారు. అయితే 2 మూతలు నువ్వే తీసుకో. గోల్డెన్ దానికి ఇచ్చేయి. ఏంటి మీ కంటికి నేను బెదవదాల్లో కనిపిస్తున్నానా? నా కంటికి కూడా అలాగే కనపడుతున్నావే. ఇప్పుడు మ్యాటరు నువ్వెలా కనపడుతున్నావు నేనెలా కనపడుతున్నానని కాదు, ఆ నగల్లో మనకెంత వాట వస్తుంది అని. చిన్న ముక్కు పుడక కూడా ఇవ్వనే. ఏం చేసుకుంటారా చేసుకోండి పడే. అలాగా అయితే ఇప్పుడే వెళ్ళి గీతకి నిజం చెప్పేస్తామండి. చెప్పుకోండి, నాకేమైనా భయమా? ఏయ్, ఇది మధుమతి నగలు కాదని చెప్తాను. కానీ నేను నిజం చెప్తా. ఏందే షాక్ అయినరా? గింత జల్దీ నిజం ఎట్లా తెలిసిందని పరిశాన్ అవుతుండ్రా? మీ దొంగ కథలన్నీ నాకు తెలిసే. గందుకే సక్కంగా ఇంటికి వచ్చిన. మర్యాదగా నా నగలు నాకు ఇయ్యండ్రి, లేదంటే 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 ఏం చేస్తావే? మీ బుద్ధి మొత్తం గీతకు చెప్తా. గీత కాకపోతే దాని తాతకు చెప్పుకోవే. నాకేమైనా భయమా? ఏయ్ చెప్పుకోపో. ఓ గట్లంటావా? గీత, ఏ గీత రావే. ఏంటి శ్వేత, నువ్వు గుడిలో నాకు నగలు దానం ఇచ్చినవా? ఇచ్చాను. కానీ నీ నానమ్మ గా పెద్దలు కలిసి గా నగలు నా తాన కొట్టేసిండ్రు. లేదే, ఇవి నా నగలు. అబద్ధం. కావనంటే గా బాక్స్ చూడు, గా నగలు చూడు. అవునండి, ఇవి మా అమ్మ దయ్యం నగలే. ఇవెందుకు మళ్ళీ తెచ్చారు? ఏయ్, ఎవరా మీరు ముడి చూపిస్తున్నారా? చిన్నపిల్లాడికి పెద్ద